అందరికీ నమస్కారము. పాలకూర అయితే 2 పెద్ద కట్టలు తీసుకున్నాము. ఒక గుప్పెడే పెసరపప్పు. ఈ 2 కలిపి వండామంటే సమ్మర్‌లో మనకు 4, 5 రోజులైనా ఖరాబ్ కాదు. మనము కొంచెం ఒక గంటెడు వేసుకున్నామంటే టేస్ట్ అయితే ఈ ఎండాకాలంలో చాలా బాగా అనిపిస్తుంది. ఈ రకంగా వండిన పప్పు అయితే ఇలా పాలకూరను ముందు కట్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టిన ఆ గుప్పెడు పెసరపప్పు, ఒక 4, 5 మిర్చి, పండు మిర్చి ఉంటే పండు మిర్చి, పచ్చది ఉంటే పచ్చమిర్చి ఇలా వేసేసుకొని మేమైతే 2 కలిపి వేసేసాము. పండు మిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనము ఉప్పు, పసుపు, మిరపకాయలు, గుప్పెడు పెసరపప్పు నానబెట్టింది వేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఈ పాలకూరలో వాటర్ వస్తుంది అన్నట్టు ఉడుకుతూ ఉంటే ఇలా కలిపేసి మంచిగా మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఉడకనియాలి. ఉప్పులా పప్పు వేస్తే ఉడకదేమో అనుకుంటారు కానీ చూడండి ఊరికనే ఉడికిపోతుంది. ఆ గుప్పెడు పప్పే ఎంతో మనకు ప్రాణం లేచి వచ్చినంత టేస్ట్ ఉంటుంది. ఇలా మనము మూత పెట్టిన పాలకూర పప్పు ఉడికిందా లేదా అని చూసేసి కొంచెం గంటతోటి కలిపి మనకు ఊరికనే ఉడికిపోతుంది. ఇది గుప్పెడే పప్పు కానీ ఎంతో పప్పు వేసినట్టు ఉంటుంది ఈ పాలకూరలో. ఇలా ఉడికిన తర్వాత మనము కొంచెము చింతపండు రసం తీసేసి పోసేసుకోవాలి. ఇందులో చింతపండు రసము ఒక 5, 6 రెబ్బలు ఈ కప్పు నిండా చిక్కడి గుజ్జు పోయాలి. బాగా పల్సగా చేసిపోయకూడదు. ఒక నిమ్మకాయ సైజు సరిపోతుంది. పెద్ద కట్ట పాలకూరకు, గుప్పెడు పెసరపప్పుకు ఒక నిమ్మకాయ సైజు చింతపండు పులుపుని బట్టి చూసుకుంటూ వేసుకోవాలి. చిక్కగా తీసి పోసేయాలి. ఆ రసం అయితే రసం పోసినాక మళ్ళీ కొంచెం సేపు ఉడకనిచ్చేసి దించి తాలింపు పెట్టుకోవాలి. ఇంకా తాలింపు కంటే అందరికీ తెలిసిందే పప్పు తాలింపు. మేమైతే ఒక స్పూన్ మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి ఇవి వేగిన తర్వాత ఎల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాం పప్పులో. తప్పనిసరి మెంతులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా తాలింపు రెడీ అయిపోయాక పప్పు వేసుకోవాలి. ఈ పప్పు ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమ్మర్లో అయితే ఇలాంటి పప్పు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎండలో పోయి వచ్చిన వాళ్ళకైతే ఇలాంటి పప్పు పెట్టడం వల్ల మనకు కర్రీస్ అన్నిటికంటే కూడా ఇలా కొంచెం పప్పు ఉంటే సమ్మరు ఎలా గడిచిందో మనకు తెలియదు. అంత బాగుంటుంది. పాలకూర పప్పు అంటే పాలకూర పప్పే కదా అని అనుకుంటాం. పప్పు పాలకూరతోటి చాలా రకాలు చేసుకోవచ్చు. ఎన్నో వెరైటీస్ ఉంటాయి. అప్పుడొక రకం చూసేద్దాము. మనం చేసేదాన్ని బట్టి టేస్ట్ కూడా మారిపోతుంది. మనం వేసింది కొంచెమే పప్పు కానీ ఎంతో పప్పు వేసినట్టు కనబడుతూ ఉన్నది. సమ్మర్ స్పెషల్ పిల్లలు ఫుల్